ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే కెరటాన్నవుతాను. ఇక మాటలు మాట్లాడింది చాలు, ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. అవును నిజమే, ఇప్పటికే ఆలస్యమైంది. ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసనే. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే కెరటాన్నవుతాను. ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు, ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం. ఎప్పుడో లేనిది ఏకాంతం, ఎక్కడా లేని ఏదో ప్రశాంతం, మరి నాలోన నువ్వు నీలోన నేను, మనకు మనమే సొంతం. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే కెరటాన్నవుతాను.
పల్లవి ఏం జరిగింది? పల్లవి మాట్లాడు, ఏం జరిగింది? రాత్రంతా ఒక అమ్మాయి ఒకే గదిలో గడిపారంటే ఏం జరిగిందో ఇంకా అర్థం కావడం లేదా? అంటే ఆడపిల్లని ఇంతకంటే ఇంకేం చెప్పమంటారు? బొత్తని ఎంత బ్రతిమాలుతున్నా వదల్లేదు. ఆపాలని ఎంత ప్రయత్నించినా రాక్షసుల్లా నన్ను లొంగ తీసుకున్నారు. ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో మీ బలం ముందు ఓడిపోయి కళ్ళ మోసుకోవాల్సి వచ్చింది. ఇది నిజం కాదు. కళ్ళలో కూడా నేను ఇలాంటి పొరపాటు చేయను. ఊపిరున్నంతకాలం ఉషని తప్ప వేరే ఏ ఆడదాన్ని ముట్టుకోను. అలాంటిది నేను అంటే నేను అబద్ధం చెప్తున్నానా? ఒక ఆడది ఏ విషయంలోనైనా నిజం దాస్తుందేమో కానీ శీలం విషయంలో మాత్రం నిజాయితీగానే ఉంటుంది. వ్యక్తిత్వం స్వాభిమానం ఉన్న నాలాంటిదైతే ప్రాణం పోయినా సరే ఇలాంటి విషయాల్లో అబద్ధం చెప్పదు. లేదు, రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఉష తాగానని నాతో గొడవ పెట్టుకుంది. నాకు కూడా మత్తుగా అనిపించింది. ఏమైందో తెలియక ఆ డేవిడ్ రాజేష్కి కాల్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వాళ్ళ మీద అనుమానంతోనే అదే విషయం కనుక్కుందామని నేను నీ దగ్గరికి వచ్చాను. నాకంతవరకే గుర్తుంది. ఆ తర్వాత ఏమైందో నిజంగా నాకు గుర్తులేదు. మీరు మర్చిపోయినా మీ గుర్తులన్నీ నా జీవితం మీద పడ్డాయి. మర్చిపోలేని గాయాన్ని నా మనసు మీద మిగిల్చాయి. కూల్ డ్రింక్ లో ఏదో కలిపారు పల్లవి, అందుకే ఇలా జరిగింది. ఆ డ్రింక్ నేను కూడా తాగాను కదా. నేను నార్మల్ గానే ఉన్నాను కదా. అంటే నేను కావాలని చేశానంటున్నావా? కావాలని చేశారో తెలియక జరిగిందో అన్యాయం అయిపోయింది నా జీవితం. నేను ఒక ఫ్రెండ్ గా మీతో ఉందామనుకున్నాను, కానీ ఇప్పుడు మన రిలేషన్ కి అర్థం మారిపోయేలా ఉంది. నేనేం చేశాను తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. ఒక్కవేళ ఏదైనా జరగరాంది జరుగుంటే ఐఎమ్ సారీ. ఎందుకండి సారీ? ఈ 2 అక్షరాల వల్ల రాత్రి జరిగింది నిజం కాకుండా పోతుందా? పోయిన నా శీలం తిరిగి వస్తుందా? మిమ్మల్ని ఒక దేవుళ్ళ ప్రేమించాను, ఆరాధించాను. అభిమానిగా మీ ఎదుగుదల కోసం ఆరాటపడ్డాను. కానీ చివరికి నాకు తక్కిందేంటి? ఎప్పటికీ మాయని గాయం, ఎన్నటికీ మాయమవ్వని కన్నీళ్లు. నా జీవితం నాశనమైందన్న బాధ కన్నా నా వల్ల ఉషకి అన్యాయం జరిగిందన్న బాధే ఎక్కువగా ఉంది. ఎన్నోసార్లు ఉష నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడింది. నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఏ రోజు నేను బాధపడలేదు. కానీ ఇప్పుడు ఆ మాటలే నిజమయ్యాయి. పల్లవి, వద్దు కిరణ్ గారు, మీరు దేనికి సంజయ్ ఇవ్వద్దు. జరిగిన పొరపాటుని మళ్ళీ మళ్ళీ గుర్తు చెయ్యొద్దు. అంతా నా కర్మ. జరిగింది లేదని అబద్ధం చెప్పలేను. ఇదేం పెద్ద విషయం కాదని మర్చిపోలేను. మానసికంగా చచ్చిపోవడం తప్ప
వేరే దారి పరిష్కారం కనిపించడం లేదు. దయచేసి నన్ను ఓదార్చొద్దు, ఒంటరిగా వదిలేయండి. అంతకు మించి మీ నుండి నేను ఏమీ ఆశించడం లేదు. నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. కొంచెం ఏమైనా ఓవర్ అయిందా? పర్లేదులే. ఇలాంటి ఏకపత్ని వ్రతుణ్ణి చెడగొట్టాలంటే ఏమాత్రం ఎమోషనల్ డ్రామా ఉండాలి. తప్పు చేసినందుకు సారీ చెప్పి నన్ను ఓదారుస్తున్నాడు. ప్రాణంగా ప్రేమించే భార్యని ఎలా ఫేస్ చేస్తాడో ఏంటో. అప్పుడే ఏమైంది కిరణ్? ముందుంది అసలైన పండుగ. కాగల కార్యం గంధర్వులే చేయడం అంటే ఏమో అనుకున్నాను. ఈ రోజు నా విషయంలో డబుల్ ధమాకాల నిజమైంది. ఉషకి దూరమై ఈ నిషకి దగ్గరయ్యే దారి సులువయ్యింది. ఆడపిల్లని ఇంతకంటే ఇంకేం చెప్పమంటారు? ప్రాణముందే ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఆపాలని ఎంత ప్రయత్నించినా రాక్షసుళ్ళ నన్ను లొంగ తీసుకున్నారు. సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో మీ బలం ముందు ఓడిపోయి కళ్ళ మోసుకోవాల్సి వచ్చింది. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. ఒక ఆడది ఏ విషయంలోనైనా నిజం దాస్తుందేమో కానీ శీలం విషయంలో మాత్రం నిజాయితీగానే ఉంటుంది. వ్యక్తిత్వం స్వాభిమానం ఉన్న నాలాంటిదైతే ప్రాణం పోయినా సరే ఇలాంటి విషయాల్లో అబద్ధం చెప్పదు. పల్లి తీసుకొచ్చి గుళ్ళో దేవత సేతావు, రక్త మాంసాలు మాకు పోసి మట్టి పాలు కమ్మంటావు. అమ్మాలి బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన ఏది లేదంటూ నీ వెంట తీసుకుపోతావు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు.
సంజయ్ ఏం సంజయ్ ఇంకా రెడీ అవ్వలేదు? టైం ఎంత అయిందో తెలుసా? ఆఫీస్లో చాలా పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి. తొందరగా వెళ్తే వాటిని చెక్ చేసి సైన్ చేయాలి. నేను రాలేను. రాలేవా? ఏమైంది? మాట్లాడు సంజయ్. ఇలా సైలెంట్గా ఉంటే నాకు ఎలా అర్థమవుతుంది? నాకు రావాలని లేదు. అదే ఎందుకు? ఓ అర్థమైంది. నీ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించానని ఆఫీస్ మొత్తం తెలిసిపోయి ఉంటుంది. వాళ్ళని ఫేస్ చేయలేక రాలేను అని అంటున్నావా? అంతేనా? దీనంతటికి కారణం నేనే. ఆఫీస్లో అందరి ముందు నీకు సారీ చెప్పనా? నువ్వు సారీ చెప్పడం సాయం చేసినట్టు ఉండదు. సమస్యను ఇంకా పెద్ద చేసినట్టు అవుతుంది. తెలియని వాళ్ళకు కూడా ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అవుతుంది. వరద తగ్గినా దాని బురద ఇంకా మిగిలినట్టు నువ్వు నన్ను అర్థం చేసుకున్నా సమాజం దృష్టిలో మాత్రం దోషిగా నిలబడాల్సి వస్తుంది. నా గురించి అంటున్నావా, నీ గురించి చెప్తున్నావా? మన గురించి మాట్లాడుతున్నాను. ఉదయాన్నే డాడ్ ఫోన్ చేశారు. మీ మంచితనం తెలిసి కూడా తొందరపడినందుకు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. చెయ్యాల్సిందంతా చేసి గిల్టీగా ఫీల్ అయితే లాభమే ఉంది? ఏముండదు కానీ కూతురి కాపురం కోసం తండ్రిగా ఆ మాత్రం కన్సర్న్ ఉంటుంది కదా. ఇంటికొచ్చి సారీ చెప్పడానికి కూడా డాడీకి మొహం చెల్లడం లేదని బాధపడుతున్నారు. అందుకే ఆయన తరపున కూడా నేనే నీకు సారీ చెప్తున్నాను. ఈ ఒక్కసారికి నన్ను మా డాడీని క్షమించు ప్లీజ్. సంజయ్, నువ్వు ఇలా కోపంగా సైలెంట్గా ఉండొద్దు. నిన్నులా చూడడం నాకు ఇష్టం లేదు. జరిగింది చిన్న విషయం కాదు మర్చిపోవడానికి. ఆ ఆలోచనల నుంచి బయటపడడానికి నాకు కొంచెం టైం కావాలి. కొన్ని రోజులు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను డిస్టర్బ్ చేయను సరే. మరి ఆఫీస్ సంగతి ఏంటి? సైనింగ్ అథారిటీ ఇద్దరి పేరు మీద ఉంది. నువ్వు రాకపోతే చాలా ఫైల్స్ పెండింగ్లో పడిపోతాయి. ఫైల్స్ ఇంటికి పంపించు, సంతకాలు పెట్టేస్తాను. సరే, నీ ఇష్టం. నువ్వు మాత్రం జరిగిన దాని గురించి పదే పదే ఆలోచించొద్దు. దీంట్లో నీ తప్పేం లేదు. ఇప్పుడే అత్తయ్య మావి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి ఇంటికి తీసుకురావాలనుంది. కనీసం అప్పుడైనా నీ మొహంలో నవ్వు వస్తుందేమో అని చిన్న ఆశ. నిజంగా వెళ్తావా? వాళ్ళకి సారీ చెప్తావా? ఎందుకు వెళ్ళను? అందులో డౌట్ ఎందుకు? నీకోసం ఏమైనా చేస్తాను. ఇక నుండి నువ్వు మారిన మేఘనని చూస్తావు. ఆ మార్పు ఖచ్చితంగా మన సంతోషానికి కారణమవుతుంది. అందరూ కలిసి ఉంటే ఆటోమేటిక్గా సంతోషం తిరిగి వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్ము. చింత చచ్చిన పులుపు చావనట్టు ఇంత జరిగినా కూడా అమ్మా నాన్నలు కావాలట. ఇంకెన్ని రోజులు డ్రామాలు ఆడాలో, ఇంకెంత మంచితనం నటించాలో. తొందరగా కార్తీక్తో మాట్లాడి ఆస్తి మీద అన్నుదమ్ములకి హక్కు లేకుండా సైనింగ్ అథారిటీ నాకు మాత్రమే వచ్చేలా డాక్యుమెంట్స్ రెడీ చేయమని చెప్పాలి. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు. నేను ఆఫీస్కి వెళ్తాను. నువ్వు జాగ్రత్త. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. ఓకే, బాయ్ సంజయ్. మనసారా మనసారా మనసులు వేరయ్యే తడబాటో పొరపాటో ఎడబాటయ్యేలే విధిరాయని కథలోన విరహం మిగిలేలే చిరునవ్వే వెళ్ళిపోతూ పలికే వీడ్కోలే నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయే ఆవేరనే తోడయిందిలే మనమన్నదే ఓ మతిలేని మాటయ్యేను నేనుగా విడిపోయిందిలే ఈ శూన్యమే ఇక నానేస్తమై ఎదలో కొలువై ఉంటుంది జంటై తరహా
విశ్వాసమే ఒక పరిహాసమై తిరిగానే నడిచే వింతై గురి చూసి కొడితే తగిలింది బాణం ఎదలోని గాయం మానేనా ఈ బాధతో నే బతకాలి కలకాలం బాధే సుఖం అనుకోవాలిలే నా ప్రాణమే నన్ను వదిలేసి వెళ్ళిపోయే ఆవేదనే తోడై హలో బాబు త్యాగరాజు, నువ్వు తెలిసి ఏ అమ్మాయికి అన్యాయం చేయవని నేను నమ్ముతాను. తెలిసి జరిగిందో తెలియక జరిగిందో ఒక తప్పైతే జరిగింది. ఒక అమ్మాయి తన జీవితాన్ని నష్టపోయింది. ఇప్పుడు పల్లవి విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ విషయంలో క్లారిటీ లేదు. ఉషకి మాత్రం అన్యాయం చేయలేను. మరి పల్లవికి అన్యాయం చేస్తావా?